ప్రైజ్లాడు. దేవుని నామములో అందరికీ వందనములు. అందరూ బాగున్నారు కదా? ఆయన మాటలు వినుచున్న నీవు ధన్యులు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాకరుడా తండ్రి, నీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీవు మరణాన్ని గెలిచిన గుర్తించుడు తండ్రి. పునరుత్థానపు శక్తిని, బలమును మాకు ఇచ్చిన దేవా, నీ నామమునికి మహిమ కలుగును గాక తండ్రి. నేను తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పినట్టుగానే తండ్రి, లేఖనాల ప్రకారముగా తండ్రి, నీవు మా కోసము నీ రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని అర్పించి నీవు 3వ దినము లేచిన గొప్ప దేవుడు నాయనా తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, యుగ యుగములకు తరతరములకు నీవే మా దేవుడైనందుకు నీ నామమునికి మహిమ కలుగును గాక. సర్వాధికారి, సర్వలోకమునకు సర్వసృష్టైన సృష్టికర్తమైన నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీకు చెల్లిస్తూ ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నీవే దీవించి ఆశీర్వదించమని, నీ పునరుత్థానపు శక్తిని, బలమును ప్రతి ఒక్క బిడ్డ మీద, ప్రతి ఒక్క కుటుంబం మీద కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరువైన ధనమును నీకు చేతును. దేవుడు వాక్యము దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన లేఖనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడును, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న ఇశ్రాయేలు దేవుడు నేను, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని మార్గంలో నడుస్తావో, ఎప్పుడైతే నా దేవుడు అని నీవు నీ హృదయానుసారముగా నువ్వు ఆయన ప్రార్థిస్తావో, ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనాలతో నీతోనే మాట్లాడుతున్నాడు. అంధకార స్థలంలో ఉంచిన నిధులను తీర్చేతును, రహస్య స్థలములలోని మరుగైన ధనం నీకు చేతుని అంటున్నాడు. నిజముగా ఆయన పరిశుద్ధ లేఖనములతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయనను నమ్మినట్లయితే, ఆయన మాటలకు లోబడి నీ హృదయాన్ని ఆయనకు అర్పించిన ఎడల ఆయన ఏమంటున్నాడంటే, ఇంతవరకు నీ కుటుంబంలో నీవు ఎన్నో శ్రమలు పడవచ్చు, ఎన్నో అవమానాలు పడవచ్చు, ఎన్నో నిందలు కూడా నువ్వు పడవచ్చు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కోసము దాచి ఉంచబడిన నిధులను నీకు ఇస్తాను,
రహస్య స్థలంలోని మరుగైన ధనము నేను నీకు ఇచ్చేదనని ఈ లేఖను నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మిన ఎడల నీవు ఆయన మహిమను చూస్తావు. ఏదైతే దేవుడు నీకు రాసి ఉంచి ఉన్నాడో, ఏదైతే ధనము ధాన్యము నీకు దాచి ఉంచి ఉన్నాడో ఆయన నీకు ఇచ్చేదని అంటున్నాడు. ఆయన రహస్య స్థలం